నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఎన్నికల కోడ్ ఉందని అధికారులు హెచ్చరించారు. కోడ్ గీత దాటితే చర్యలు తప్పవని ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. అయినను పోయి రావాలే అంటూ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. మిర్చి ధరల పతనం గురించి రైతులతో మాట్లాడారు. జగన్ రాకతో మిర్చి యార్డుకు భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని మాకు ఎన్నికల కోడ్ వర్తించదని వైసీపీ నేతలు కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. మిర్చి ధరలపై ఇక యథావిధిగానే అధికార విపక్షాల మధ్య మాటల ఘాటు పెరిగింది. మరి కోడ్ గీత దాటిన వ్యవహారంపై ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అసలు చర్యలు ఉంటాయా ఉండవా? ఇక మరోవైపు పోలీసు అధికారులు రిటైర్ అయినా తీసుకొచ్చి బట్టలోడి తీసి నిలబడతానన్న జగన్ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. పోలీసులను బెదిరించడాన్ని జగన్ మానుకోవాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం హితవు పలికింది. జగన్ తీరు చూస్తే ఆయనకు చట్టాలపై గౌరవం లేదనే విషయం స్పష్టమైందని మండిపడింది. జగన్ పాలనలో ఉన్న పోలీసులే ఇప్పుడు ఉన్నారనే విషయం గ్రహించాలని పోలీసు అధికారుల సంఘం అంటోంది. పోలీసులు 4 సింహాలకే శాల్యూట్ చేస్తారు తప్ప చట్టాలను ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వారికి సెల్యూట్ చేయరని స్పష్టం చేసింది. ఈ అంశాలపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే అండి. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. జన చైతన్య వేదిక అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. గఫూర్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, రైతుల సమస్యలను అడ్రస్ చేయటం. 2, అసలు ఇది సరైన సమయం కాదా? ఎందుకు సమయం అంటే గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. గుంటూరు కలెక్టర్ నిన్న ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఎటువంటి సమావేశాలకి కానీ ఈ రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలకి పర్మిషన్ లేదు, ఒకవేళ అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి, అరెస్టులు కూడా చేస్తామని చెప్పారు. ఎట్ ది సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే మాటని చెప్పడం జరిగింది. మరి పర్మిషన్ లేకుండా కూడా ఆయన వెళ్ళారు. అయితే ఆయన ఏమంటున్నారంటే, వైసీపీ సర్కిల్స్, మేము అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు కాబట్టి మాకు కోడ్ వర్తించదని. కోడ్ అంశం 1. 2, ఈ మిర్చికి సంబంధించినటువంటి ధర, మద్దతు ధర గురించి కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్కి, సెంట్రల్ మినిస్టర్కి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి లెటర్ రాసినట్లుగా అర్థమవుతుంది. మిర్చి మద్దతు ధరని గురించి ఆలోచించాలని చెప్పేసి రేపు ఢిల్లీ పర్యటనలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తారని చెప్పేసి. మరి అక్కడ సమస్య ఉందనుకున్నప్పుడు ఈయన లెటర్ రాయటం కానీ లేదంటే కేంద్ర మంత్రిని అడగటం జరగదు కదా. 2, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాలను అలా చూడాలి సార్. సురేష్ గారు, మీకు మిగతా పార్టిసిపెంట్స్కు నమస్కారం అండి. ఇట్లా సిటీకి ప్రేక్షకులు కూడా నమస్కారం. సురేష్ గారు, దీంట్లో 2 అంశాలండి. ఒకటి, ఒక ప్రజా సమస్య ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ప్రస్తావించాలన్నా లేదా అన్నప్పుడు, ఎన్నికలు ఉన్నంత మాత్రాన ప్రజా సమస్య ప్రస్తావించకూడదు అనేటువంటిది ఎక్కడ ఉండదండి. అది ఎన్నికల సభగా మారకూడదు. ఓటు క్యాంపెయిన్కు అక్కడ తావు ఉండకూడదు. అక్కడ రైతుల యొక్క సమస్యల మీద పోయి మాట్లాడితే రైతులతో, అది మరి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ దాని మీద హ్యూ అండ్ క్రై చేయాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది పార్టీలు పరస్పరం ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఒక పబ్లిక్ ఇష్యూ కారణం కాకూడదు. ఈ పబ్లిక్ ఇష్యూలో నువ్వు ఎట్లా పోయినావు, నువ్వు ఎట్లా మాట్లాడినావు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన పోయి అధికారులతో సమావేశం జరిపి రివ్యూ చేసిండవచ్చు ఇంతకుముందే. ఎందుకంటే మిర్చి ధర బాగా పడిపోతుంది, రైతుల్లో ఆందోళన ఉంది. మరి రైతుల్లో ఆందోళన ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం ఉండాలి కదా. ఈ అసలు నేరస్తుడిది మొత్తంలో ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు 1500 రూపాయలు అనుకుంటున్న క్వింటాలకు ఆయన రైతులకు 30 క్వింటాలు పరిమితి పెట్టి సహాయం చేసినాడు. అది రైతుల్లో అప్పుడు తెలంగాణ నుంచి కూడా మిర్చి వచ్చింది గుంటూరుకు. తెలంగాణ వాళ్ళకి ఎట్లా ఇస్తారని కూడా ఆ రోజు ప్రశ్న జరిగింది. అయినా అది ఒక మంచి పథకము, రైతులు హర్షించారు.
ఇప్పుడు ఆ రకంగా రేటు పడిపోతున్నప్పుడు మార్కెట్ నిధులతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడి ఆ రకంగా చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి పోయినా, జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకోరు పోయినా ఏం పెద్ద నష్టం జరిగేది కాదు. గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు అనేటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి పోతే అప్లాజ్ వచ్చింది. ఏమైనప్పటికీ ఒక ప్రజా సమస్యను కేవలం ఎన్నికల సాంకేతిక సమస్యలతో ముడిపెట్టి ప్రభుత్వం చూడడం మాత్రం సరైనది కాదు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వయలేషన్ ఉంటే కేసు పెడతారు, దాని మీద కోర్టులు ఉన్నాయి, ఇది తేలాలా. బట్ పబ్లిక్ ఇష్యూ మాత్రం ప్రభుత్వం స్పందించాల్సిన పద్ధతిలో స్పందించలేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చింది. ఇప్పటికైతే సరే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఢిల్లీ టూర్లో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? వ్యవసాయం అనేది రాష్ట్ర సబ్జెక్టు, సహాయం చేయాలా, ఎట్లా చేయాలా అనేది రాష్ట్రం చూడాలా. గిట్టుబాటు ధర ఇచ్చిన దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాన్ని. కేంద్రము దుర్మార్గంగా ఒక రకంగా దౌర్జన్యంగా రాష్ట్రాల మీద మీరు రైతులకు ఎలాంటి సహాయం ఇవ్వకూడదు అని సర్క్యులర్ జారీ చేశారు. జగన్మోహన్ కాలంలో కూడా ఉంది. జగన్మోహన్ ఎప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా నోరు మెదపలే. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కేంద్రం యొక్క సర్క్యులర్కి వ్యతిరేకంగా మాట్లాడనంలే. కాబట్టి కేంద్రం ఎవరండి పెత్తనం చేయడానికి? రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ ఆ సమస్యలో జోక్యం చేసుకుని రైతులు నష్టపోకుండా చూడాలా. ఈ జగన్మోహన్ రెడ్డిది ఆయనకు పొద్దుస్తమానం పాలిటిక్స్ కావాలా. ఇంకా మేలు గన్నవరం జైలుకు పోయి ఏదేదో మాట్లాడడం కాకుండా రైతుల దగ్గర పోయి మాట్లాడడం మంచిదే అని నేను అనుకుంటున్నాను. ఏమైనప్పటికీ ప్రజా సమస్య ఒక పెండింగ్ ఉంది. దాని మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. కేంద్రంతో మాట్లాడడం ఒకటే పరిష్కారం కాదు. కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం యొక్క సర్క్యులేషన్ పక్కన పెట్టినా సరే రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కదలాలని నా అభిప్రాయం. గఫూర్ గారు, ఇక్కడ ఒకటి క్లారిటీ ఉంది. ఎందుకని కేంద్రం ఆ రకమైన సర్క్యులర్ని రాష్ట్రాలకి జారీ చేసింది అనుకోవాలి? ఇప్పుడు కేంద్రం సబ్జెక్ట్ కానప్పుడు ఇప్పుడు రాష్ట్రాల మీద కేంద్రం యొక్క పెత్తనము అన్ని రంగాల్లో కనపడుతుందండి. ఎందుకు జారీ చేశారంటే నరేంద్ర మోడీ చెప్పాలి, నేనైతే చెప్తాను. ఇప్పుడు గిట్టుబాటు ధర వాళ్ళే ప్రకటిస్తున్నారు కదా, కేంద్రం కూడా ప్రకటిస్తుంది. గిట్టుబాటు ధర కోసమే కదా రైతులు ఆందోళన చేసేది. పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన జరుగుతుంది. ఎప్పుడైనా స్పందించాడు నరేంద్ర మోడీ? కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కానీ ఇదిగో ఇట్లాంటి సర్క్యులర్లను పెట్టేసి రాష్ట్రం అమ్మ పెట్టదు అడుకొని ఇవ్వదు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి అచ్చెన్నాయుడు గారు జగన్ కంటే ముందే అక్కడ పోయి రివ్యూ చేసి ఎలక్షన్ కోడ్ ఉంటే పబ్లిక్ మీటింగ్లు పెట్టకూడదు, కానీ జనాలతో కలవడానికి ఎలక్షన్ కోడ్ ఏముందండి? అచ్చెన్నాయుడు తిరిగిండొచ్చు కదా. మరి మంత్రులకు ఎంతకంటే ఏం పెద్ద పని ఉందని నాకు అర్థం కాలే. మరి ఆ రకంగా పబ్లిక్ ఇష్యూ అంటూ గుంటూరు మిర్చి యార్డ్ పెద్ద యార్డ్, అది రాష్ట్రంలోనే పెద్ద యార్డు. అట్టప్పుడు ప్రభుత్వం స్పందించినప్పుడు మిగతా వాళ్లకు అవకాశం ఏర్పడుతుంది. దాన్ని జగన్ అయితే జగన్ కాలంలో కూడా ఏం చేయలే. నేను అది కూడా చెప్తున్నాను. జగన్ కాలంలో కూడా రైతులకు గిట్టుబాటు ధర కోసం కించిత్ కూడా ప్రయత్నం లేదు. ₹1 సహాయం చేసిన అర్థం. తెలుగుదేశం గవర్నమెంట్ నోట్ ₹1,500 రాష్ట్ర ప్రభుత్వం భరించింది. అది మంచి అప్లాజ్ వచ్చింది ఆ రోజులో. జగన్మోహన్ ₹1 ఇవ్వలే. ఇప్పుడు జనం ఆందోళనలో ఉన్నారు. జనం ఆందోళనలో అసంతృప్తితో ఉన్నారు కాబట్టి జనంలోకి పోయి చేసుకోవడం అది చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందిస్తే ఇదంతా పోతాయండి. ప్రభుత్వం స్పందించాలి. మీరు అవకాశం ఇవ్వబట్టే ఈరోజు ప్రతిపక్ష నేత గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మీరేమో ఎలక్షన్ కోడ్ అని చెప్పినా కానీ ఇది ఇక్కడ ప్రజా సమస్య, ఇవంటే కోడ్ ఉల్లంఘన, కోడ్ ఉంది కదా అని చెప్పేసి ప్రజలు ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా అన్ని రోజులు ఉండాలని ఏం లేదు కదా. రెండు అక్కడ బహిరంగ సభ ఏం కాదు నిర్వహించింది, మీడియాతో మాట్లాడారు. కోర్స్ అక్కడ ఒక కమోషన్ లాగా ఉంది, కాదంటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కమోషన్ ఉంటుంది. జై జగన్, జైలైతే సీఎం జగన్ అని చెప్పేసి, లేకపోతే సెల్ఫీలు, తోపులాట్లు. దానితోడు మీరేమో ఎటువంటి పోలీస్ భద్రతను కల్పించలేదట. మరి పర్మిషన్ లేదని చెప్పేసి మీరు ఆ రకంగా ఏమన్నా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందేమో, ప్రోటోకాల్ పాటించలేదు, అందు గురించి అక్కడ తొక్కిసలాట తోపులాట లాంటి జరిగింది. భారీ ఎత్తున కాకపోయినా కానీ ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం. ఎలా సమర్థించుకుంటారు రఫీ గారు? సార్ మిమ్మల్ని అడిగింది. నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అలాగే 24x7 వీక్షకులందరూ కూడా శుభసాయం.
ఏమంటే ప్రజా సమస్యలు నిరంతరం వస్తూ ఉంటాయి. ప్రజా సమస్యలు రాకుండా ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు విజయవాడ ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ మొన్న ఈ వక్ఫ్ సవరణ బిల్లు కోసం మా వాళ్ళు కొంతమంది ముస్లిం పెద్దలు అందరూ కూర్చొని మేము ధర్నా చేస్తామంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడిగితే ఈ ఎలక్షన్ కోడ్లో ధర్నాలు కానీ సభలు కానీ జనం గుమ్మిగూటం కానీ కుదరదండి, ఇది ఈ నిబంధనలు ఇలా ఉన్నాయంటే సరే ఇండోర్ మీటింగ్ పెట్టుకున్నారు ప్రెస్ క్లబ్. మరి మామూలు ప్రజలకి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం ఉంటుందా? ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఆయన మంది మార్బలంతో రౌడీలతో గూండాలతో మిర్చి బస్తాలు లేపేయటానికి 14 బస్తాలు పోయినాయి. గందరగోళం సృష్టించి ఇష్టం వచ్చినట్టు చిందులు వేయటం, అది ప్రజా సమస్యలను అడ్రస్ చేయటం అవుతుందా? మాకు అర్థం కాల. మరి మా దగ్గరికి కానీ ఇంకా వామపక్ష పార్టీలు కూడా ధర్నా చౌక్లో చాలా సమస్యల మీద ధర్నాలు చేస్తూ ఉంటాయి. కానీ ఎలక్షన్ కూడా తర్వాత ధర్నా చౌక్లో ధర్నాలు చేయనివ్వట్లేదు. అది ఎలక్షన్ కోడ్ నిబంధనలో ఓ భాగం అంటున్నారు. జనం గుమ్మికూడదని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అవి వర్తించవా అంటున్నాను నేను. ఇప్పుడు మిర్చి సమస్య వచ్చింది, విదేశాలకు ఎగుమతి అవుతున్నప్పుడు మిర్చికి గిట్టుబాటు ధర వస్తుంది. విదేశాలకి మిర్చి ఎగుమతి కావట్లా, వాళ్ళు వద్దంటున్నారు. దాంతో సమస్య వచ్చింది. వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు శివరాజ్ సింగ్ చౌహాన్కి లెటర్ రాశారు. ఇవాళ నైట్ వెళ్తున్నారు, రేపు మాట్లాడతారు, దానికి పరిష్కారం కూడా కనుక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి చిందులేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఇవాళ అతని హయాంలో ఇందాకే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఎలా క్యాన్సిల్ చేశాడో రాయలసీమలో, ధాన్యం బస్తాలకి గోనెసంచులు లేక రైతులను ఎలా ఇబ్బంది పెట్టాడో, తీసుకున్న ధాన్యానికి 6 నెలల వరకు కూడా డబ్బులు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులు పే చేయటం ఎలా జరిగిందో ఇవన్నీ కూడా రైతులకు తెలుసు. అతనికి ఒక చావు కావాలా, ఎవరైనా చనిపోతే బెంగళూరు నుండి వస్తాడు, లేదా ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకుని బ్లాక్ మెయిలింగ్ చేసి అరెస్ట్ అయితే వాడిని పరామర్శించడానికి వస్తాడు. వచ్చి బట్టలు ఒకటి తీసి కొడతానంటాడు, లేకపోతే 7 సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చి కొడతానంటాడు. అంటే అతనికి ఒక న్యాయము, ప్రజలకు ఒక న్యాయం. ఇప్పుడు ఇదే సమస్య ఉంది, మిర్చి సమస్య. రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి, అవి కూడా మిర్చి ఆటికెళ్ళి అల్లరి చేయలేదే. ప్రకటన చేయవచ్చు, లేదా ముఖ్యమంత్రిని కలవచ్చు, లేదైనా ఒక ఇండోర్ మీటింగ్ పెట్టుకొని సమస్యని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావచ్చు. అది ఎప్పుడు 27 తారీఖు దాకానే ఉంది అది. కానీ ఇంత లోపలనే ఈయనేదో రైతుల పక్షపాతి అయిపోయినట్టు, ఈ ప్రభుత్వం రైతులనేదో విస్మరిస్తున్నట్టు, ఈయనేదో రైతు బాంధవుడు అయిపోయినట్టు పోజులు ఇవ్వటానికి అక్కడికి వెళ్ళాడు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా కొత్త అతను వచ్చాడు. ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికల అధికారి ఉంటాడు. ఎన్నికల కోడ్ ఉండగా దాన్ని అతిక్రమించి, దాన్ని లెక్క చేయకుండా అతను ఈ రకమైనటువంటి కార్యక్రమం చేసిన దాని మీద వెంటనే కేసు పెట్టాలా. ఆ కేసు పెట్టి అతన్ని 6 సంవత్సరాల పాటు ఈ ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినందుకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అతని మీద అనర్హత వేటు వేయాలా. గతంలో బాల్ ఠాక్రే కూడా వేశారు 6 సంవత్సరాలు. అతను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎన్నికల సంఘానికి ఆ అధికారం ఉంది. మరి వేరే పార్టీ వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసేవాళ్ళు.
మరి ఇతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రఫీ ఇతని గారు, మీద ఏం చర్యలు తీసుకుంటారో నేను రఫీ- 24x7 మీరే- ద్వారా అడిగాను, నేను ట్విట్టర్ లో కూడా అడిగాను నేను. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని అదే అడగబోతున్నాం. మరి నిన్న ఏకంగా గుంటూరు కలెక్టర్ గారు ఏకంగా అరెస్టులు కూడా జరుగుతాయి, చర్యలు తీసుకుంటాం అన్నప్పుడు ఒక్క చర్య కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద తర్వాత సంగతి, ఆయనతో పాటు వచ్చినటువంటి నాయకులు, ఇతర నాయకులు, ఒక్క కార్యకర్తను కూడా మీరు కంట్రోల్ చేయలేకపోయారు. సరే, అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది వేరే విషయం, అది వేరే డిబేట్. ప్రజా సమస్యల మీద అలాగని చెప్పేసి 27 వరకు కూడా కామ్గా ఉండాలని రూల్ లేదని చెప్పి ఒక వాదన నడుస్తుంది, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే మీరు ఇచ్చినటువంటి రూల్స్ మీరే ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఎలక్షన్ కమిషన్ అంటారా? సరే, మీరు ఒక డిమాండ్ పెట్టొచ్చు. ఇక్కడ అతను ఏమి మామూలు వ్యక్తి కాదు, ఒక ఎమ్మెల్యే, గతంలో ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు. ప్రభుత్వం చెప్పింది, అధికారులు చెప్పారు, మీరు వెళ్ళి అలా చేయటానికి లేదని చెప్పారు. అయినా అతను అతిక్రమించి చేశాడు. చేయటమే కేసు అవుతుంది. అతను గుంటూరులోకి రాకుండా అడ్డుకుంటే కేసు ఎలా అవుతుంది? ఇప్పుడు అవుతుంది కేసు. కలెక్టర్ ఏం చేశాడనేది ఇప్పుడు వస్తుంది బయటికి. ఇవాళతోనే అయిపోలేదు కదా, రేపు చూడండి దాని మీద ఉండేటువంటి రిప్లికేషను. ఖచ్చితంగా రిప్లికేషన్ ఉంటుంది. పోలీసు బలగాలను పెట్టి అతను ఆపారు, ఇవన్నీ ఎందుకు రాకూడదని చెప్పారు, తాకీదు ఇచ్చారు, కలెక్టర్ చెప్పారు, పత్రికల్లో వచ్చింది. అయినా అతను ఉల్లంఘన చేశాడు కాబట్టి కేసు అవుతుంది. కేసు కడతానికి అతనే అవకాశం ఇచ్చాడంటున్నా నేను. కాబట్టి అతను తీసుకున్నటువంటి గొయ్యలో ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు లేదా కేసును ఎదుర్కొంటున్నారనే ఒక మైలేజ్ ఆయనకే వస్తుందేమో. ఏమో మైలేజ్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు చట్టం అనేది ఒకటి ఉంది. చట్టాన్ని అతిక్రమించి నేను చేస్తానంటే మైలేజ్ వస్తుందో మైనస్ వస్తుందో చూద్దాం. మరి ఎన్నికల సంఘం ఈ రాష్ట్రంలో ఎన్నికల అధికారి ఉన్నాడు, వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. వదిలేరనుకుంటా, చెప్పినా అతను పట్టించుకోవట్లేదు. కాబట్టి చేయనివ్వండి, చేస్తేనే రికార్డ్ అవుతుంది అనేటువంటి ఒక స్ట్రాటజీలో వెళ్ళారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అలాగే నిన్న జైలు దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సాయంత్రం 7 గంటలకు ఏదో వాస్తవాలని చూపిస్తాం అది అంటే, లిఫ్ట్లో వంశీ ఆ సత్యవర్ధన్ని తీసుకువెళ్ళటం, 1.5 నిమిషం పాటు అతను హైదరాబాద్లో అతను ఉంటున్న ఇంటి దగ్గర లిఫ్ట్లో అతను వెళ్ళిన వీడియోలు మేము రిలీజ్ చేశాం నేను పార్టీ ఆఫీసులో. కాబట్టి ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు? ఇప్పటికీ 6 సార్లు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ అధికారులను బెదిరించాడు. ద్వారక తిరుమలరావుని 7 సముద్రాలు దాటిన సరే తీసుకొచ్చి శిక్షిస్తానన్నాడు. సుబ్బరాయుడిని శిక్షిస్తా అన్నాడు. అసెంబ్లీ దగ్గర మసూదన్ రావుని వార్నింగ్ ఇచ్చాడు గేటు దగ్గర. పులివెందల్లో సిఐని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. నిన్న ఈ కేసు ఎవరైతే కట్టారో సిఐని, నీకు 1.5 సంవత్సరం సర్వీస్ ఉన్నది అనుకుంటున్నాను, రిటైర్ అయిన తర్వాత కూడా నీ సంగతి చూస్తా అన్నాడు. బెయిల్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకొని బెదిరింపులు చేస్తా ఉంటే ఖచ్చితంగా అతని బెయిల్ రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రఘురామకృష్ణరాజు గారు జనరల్ గా సాక్షుల్ని ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ రద్దు చేయమని చెప్పి ఆయన అడిగాడు. కానీ ఇవాళ ఆయన చర్యలు కండిషన్ బెయిల్లో ఎవరిని కూడా ఏమీ బెదిరించకూడదని ఇచ్చినటువంటి బెయిల్లో సాక్షాత్తు విధి నిర్వహణ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు బట్టలు తీసి కొడతా అన్నాడు. ఇవన్నీ కూడా బెయిల్ రద్దుకి ప్రాతిపదికలు అవుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తా ఉన్నాడు. అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేయాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. సురేష్ గారు, ప్రజా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సిపిఎం పార్టీ ఉంది, సిపిఎం పార్టీ కూడా రైతుల పక్షానే మాట్లాడుతూ ఉంటది. ఈ మిర్చి సమస్య మీద సిపిఎం కూడా అడ్రస్ చేయవచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు, ఒక కార్యక్రమం చేయవచ్చు, లేదా రైతులను పిలిచి ఇండోర్ మీటింగ్ లో ఒక సదస్సు పెట్టచ్చు. అంతే కదా అని చెప్పి డబ్బు ఉందని చెప్పి 300, 400 ఇచ్చి
కూలి జనాల్ని తీసుకొచ్చి ఒక హంగామా చేసేటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి ఉండదు. ఇతను ఒక్కడే చేస్తున్నాడు కాబట్టి దీన్ని ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాలా. ప్రభుత్వాలు ఇలా చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్పితే ఇది ఆగదు. లేకపోతే ఇతను పేటరేగిపోతాడు, రెచ్చిపోతాడు. ఖచ్చితంగా రేపు ఏం జరుగుతుందో మీరు చూడండి. ఈ రెండు సంఘటన మీద ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఓకే రఫీ గారు. లక్ష్మణ్ రెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి, ఇక్కడ రెండు కోణాలు. ఆయన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడం ఒకటైతే, ఆయన ఏ అంశం మీద ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు? రైతు సమస్యల మీద. మరి ఇక్కడ ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆయనకు ఒక రకమైనటువంటి హీరోయిక్ అండ్ ఒక మైలేజ్ ఇచ్చే రకంగానే కనపడుతుంది. మరి ఇప్పుడు చర్యలకు పూనుకోవటం, చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ మినిస్టర్కి, సెంట్రల్ మినిస్టర్కి లేఖ రాయటం, ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి ఇష్యూని అడ్రస్ చేయటం మూలంగానే ప్రభుత్వంలో చలనం వచ్చింది అన్న ఒక సిగ్నల్ కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కదా, లేదంటే రైతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కదా. అఫ్కోర్స్ గతంలో ఆయన ఏం చేశారు, ఆయన ఎంత కనీస మద్దతు ధర పెట్టారు, లేకపోతే ధరల స్థిరీకరణ నిధిలో రూపాయి కూడా ఉంచలేదు, ఇవన్నీ జీవోల ద్వారా ప్రజాబాహుళ్యంలోకి అంత త్వరగా రావు. ఈరోజు ఏదో టీడీపీ నాయకులు చెప్తున్నారు, చెప్తే అది ఎంతమంది వింటారు పక్కన పెడితే, ఓపెన్గా పబ్లిక్గా కనబడుతుంది ఏంటి? నిన్న జైలుకి వెళ్ళి పరామర్శించడం అది వేరే యాంగిల్. ఈరోజు అది కాదు కదా జరిగింది. ఈరోజు రైతు సమస్యల మీద మార్కెట్ యార్డ్కి వద్దన్నా కూడా వెళ్ళారు. అంటే మా కోసం వచ్చారు, అవసరమైతే అరెస్ట్కి కూడా సిద్ధపడ్డాడు, మా కోసం ఎంతకైనా రిస్క్ తీసుకుంటాడు అని ఒక హీరోయిక్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంది కదా. అందు గురించి నేను మైలేజ్ అంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఎలక్షన్ కమిషన్ యొక్క చిత్తశుద్ధి, ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్న విధానం ఒక నిమిషం చెప్తాను. 2023లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సభ్యులను ఎంపిక చేసుకోవడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్ వీళ్ళు ముగ్గురు కూర్చొని నిర్ణయించేవారు. అవును. 2023 తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పక్కకు నెట్టి సీనియర్ యూనియన్ మినిస్టర్ని కలుపుకొని ఈ ముగ్గురు నిర్ణయం చేయాలని చెప్పి అనుకున్నారు. మొన్నే మొదటి కమిటీ సమావేశం జరిగింది. అవును. అధికార పార్టీ నేతలు కూర్చొని లక్ష్మణ్ రెడ్డి గారు, మీరు కరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషన్ కూడా అనౌన్స్ చేశారు నిన్న నైట్. దాన్ని అపోజ్ చేస్తూ రాహుల్ గాంధీ గారు కూడా లేఖ రాయటం జరిగింది. ఇదంతా పక్కన పెడితే మీరు అన్నట్లు అసలు ఆ మార్పే చాలా అప్రజాస్వామికం అనిపించింది నాకు పర్సనల్ గా. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లేస్ లో ఎప్పుడు కూడా ముగ్గురిని ఎందుకు పెట్టారు? మెజారిటీ అనేది అక్కడ ప్రివేల్ అవ్వాలని చెప్పేసి, ఎటువంటి లోపభూయిష్టంగా సెలక్షన్ జరగకూడదని చెప్పేసి, పక్షపాత ధోరణిలో ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకోకూడదని చెప్పేసి. సో అపోజిషన్ లీడర్, ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి పొందికని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి నీ క్యాబినెట్లో ఉన్నటువంటి సీనియర్ మినిస్టర్ని పెట్టుకోవడం అంటే ఆబ్వియస్లీ నీకు పైచేయి వచ్చినట్లే కదా. 2:1 అయిపోయింది కదా అక్కడ. అంటే ఆ ఎన్నికల కమిషన్ అనే వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో తీసుకొచ్చినట్టే. అవును. ఈ విషయంలో మొన్న జరిగిన మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు రైట్ చేసి సుప్రీంకోర్టులో చర్చకు వస్తుంది 19వ తేదీ, అప్పటి వరకు ఆగండి అంటే ఆగకుండా తీర్మానం చేసి మరొక ఎన్నికల కమిషనర్ని అపాయింట్ చేసుకొని ఉన్న ఎన్నికల కమిషన్లో మరొకరిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఆమోదింపజేసి ఉత్తర్వులు చేసి ఈరోజు వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో చర్చకు వస్తే ఆ చర్చకి హాజరు కాకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క న్యాయవాదులు హాజరు కాకుండా పోస్ట్ పేమెంట్ అడగటం జరిగింది. అంటే ఆ స్థాయిలో మనం చూస్తుంటే ఇక ఎన్నికల కమిషన్ భవిష్యత్తులో పారదర్శకంగా, నిజాయితీగా, అందరికీ అనుకూలంగా ఎవరు ఏ తప్పు చేసినా శిక్షించే విధంగా ఉంటుందా అనేది ఒక అనుమానం వస్తా ఉంది. రెండో విషయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియార్డికి వెళ్ళటం వలన నాకు ఒక రకమైన సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో హత్యలు చేసిన వారి దగ్గరికి, గతంలో వేలాది కోట్లు తిన్నవారి దగ్గరికి, రౌడీజం చేసి పార్టీ ఆఫీసుల మీద, ఇళ్ల మీద దాడులు చేసిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చేదానికన్నా ఒక రైతాంగ సమస్య, ఒక పెద్ద సమస్య,
కొన్ని వేల మంది మిర్చి రైతులు ధరలు పడిపోయి కుంగిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న స్థితిలో అక్కడికి వెళ్ళి వారికి ఓదార్పుని ఇవ్వడం అనేది ఇది మంచి పరిణామం నేను అనుకుంటున్నాను. ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఇలాంటి పనులు ఎక్కువ చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు జగన్ వస్తున్నాడు అనగానే నిన్న ఈరోజు పేపర్లో ఎలక్ట్రానిక్ మీడియాలో మిర్చి ధరలు పెరుగుతూ ఉన్నాయి, చాలా వేగంగా కొంటున్నారు, చాలా బాగా జరుగుతూ ఉంది, చాలా మంచి మార్పు వచ్చిందని ఒకవైపున వార్తలు వస్తూ ఉన్నాయి, వార్తా కథనాలు వినిపిస్తూ ఉన్నారు. మరొక వైపున చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్కి లెటర్ రాయటం కూడా మనం గమనించాం. అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టి 3 రకాల సమస్యలతో రైతు పంట పండించి తీసుకొస్తే గిట్టుబాటు ధర లేకపోతే ఇక రైతు ఎలా భవిష్యత్తులో వ్యవసాయం చేయగలుగుతాడు, ఎలా పెట్టుబడులు పెడతాడు, ఎలా ముందుకెళ్తాడు అనేది ఆలోచించాలి. ఒక సాంకేతిక విషయం, ఒక టెక్నికల్ విషయం తీసుకొని మిర్చియాడికి రావటం కరెక్ట్ కాదా అని అంటే టెక్నికల్గా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మోరల్గా రైతుల దృష్టిలో చూస్తే, వ్యవసాయ రంగం దృష్టిలో చూస్తే రావటం హర్షణీయమని నేను అనుకుంటున్నాను. రావటం వల్ల చాలా ప్రయోజనం ఈరోజు రైతులకు కనపడింది. లాస్ట్ ఇయర్ 24,000 రూపాయల మీద క్వింటాల్ మిర్చి ఈరోజు 11,000 నుంచి 14,000 మధ్య ఊగిసలాడుతూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. అంత పెద్ద ఎత్తున రైతులు రావడానికి కారణం వాళ్ళ ఆక్రదన ఉంది, ఆ ఆవేదన ఉంది, ఆ బాధ ఉంది. ఆ బాధను అడ్రస్ చేయాలి కదా. వ్యవసాయ శాఖ మంత్రి కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ ఎవరైనా గత 15 రోజుల నుంచి బాధలు పడుతూ ఉంటే ఏం మాట్లాడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళుతున్నాడు అనగానే చాలా ఆగమేఘాల మీద చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ధరల స్థిరీకరణ నిధి అనేది రేపు రాబోయే బడ్జెట్లన్నా పెద్ద ఎత్తున పెట్టి ఎక్కడైతే సమస్య వస్తుందో, ఏ పంటకైతే సమస్య వస్తుందో ఆ సమస్య పరిష్కారం చేయడానికి, వారికి గిట్టుబాటు ధర లభించడానికి, అదనంగా ధర ఇవ్వడానికి గతంలో తెలుగుదేశం పార్టీ 1,500 రూపాయలు ఇచ్చినట్టుగా భవిష్యత్తులో అటు పొగాకు కానీ, మిర్చికి కానీ, వరికి కానీ, అన్ని పంటలకి ఏ పంట అయితే వేసి రైతు నష్టపోతున్నాడో ఆ నష్టం పరిష్కారానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, పెద్ద పెద్ద పారిశ్రామిక కంపెనీలకి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి మనం అనుమతిస్తూ, రద్దు చేస్తూ, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళకి ఎంపీలు, గవర్నర్లు, విదేశీ అంబాసిడర్లు ఇట్లాంటి పెద్ద పెద్ద పదవులు అందిస్తూ ఉన్న ఈ నేపథ్యంలో ఒక సామాన్య రైతు, నిరంతరం ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడే రైతు, ఆ రైతు బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధ విముక్తికి తోడ్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి బదులు టెక్నికల్ విషయాలు చెప్పి అరెస్ట్ చేస్తాం, తీసుకెళ్తామని అంటే సాధ్యం కాదు. ఎందుకంటే గతంలో కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి మీదనే అరెస్ట్ చేయలేని పరిస్థితి, ఇంకా 12 ఏళ్ల నుంచి బెయిల్లో అట్నే కొనసాగుతూ ఉన్న పరిస్థితి. ఆయనకి చాలా మంది కేంద్ర స్థాయిలో ఇప్పటికీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటున్నారని అందరికీ తెలుస్తుంది. భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీకి 100% ఓట్లు వచ్చినాయి. ఏ రాష్ట్రంలో రాలేదు. రాష్ట్రపతి ఎన్నికలు జరిగినా, ఇంకా ఇతర ఎన్నికలు జరిగినప్పుడు కూడా 100కు 100 ఓట్లు వచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం ఏంటంటే అవినీతిపరమైన రాజకీయ నేతలు ఉన్నప్పుడు ఆ కేంద్రంలో ఉన్న సిబిఐని చూసి, ఈడీని చూసి, ఐటీని చూసి భయపడి జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చాలా మార్పులు వస్తాయి, చాలా మంచి జరుగుతుంది సమాజానికి. మార్చి 3 దాకా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది. అంటే మార్చి 3 వరకు రైతుల్ని సిండికేట్గా ఏర్పడి మిర్చి యార్డ్లో ఉన్న బడా వ్యాపారవేత్తలందరూ ధరలు విపరీతంగా తగ్గించి కొనేస్తే అప్పుడు ఆ నష్టం ఎవరు భరిస్తారు? దాని పరిష్కారం ఏంటి? ఈరోజు ఆయన రావటం అనేది రైతాంగానికి ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఈ సాంకేతిక విషయాల్లోకి వెళ్లకుండా సమాజానికి ఉపయోగపడుతుందా లేదా, రైతాంగానికి ఉపయోగపడుతుందా లేదా, వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుందా లేదా, ప్రతిపక్ష నేత ప్రతిపక్షంగానే నిజాయితీగా పనిచేస్తున్నాడా లేదా, ఆ మార్గంలో పంపించేది చూద్దాం చెప్తే దానికి భిన్నంగా వ్యవహరిస్తుంటే ప్రశ్నించవచ్చు. ఇప్పుడు నందిగం సురేష్ పరామర్శిస్తానో, లేకపోతే వల్లభనేని వంశీని పరామర్శిస్తానో, లేకపోతే ఇంకొకరిని పరామర్శిస్తానో తప్పుగా నేను భావిస్తాను. కానీ ఒక పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతున్న సమయంలో వారిని ఆదుకోవడానికి, వారికి సపోర్ట్ ఇవ్వడానికి, వారికి నైతిక బలం ఇవ్వడానికి వచ్చిన సందర్భంలో కూడా ఇది ఎన్నికల కోడ్కి వ్యతిరేకంగా ఉందని సాంకేతిక విషయాలు మాట్లాడుకోవడం మంచిదిగా అనుకుంటున్నాను సార్. రైట్. సైదా గారు,
మీరు రావద్దు అన్నా ఆయన వెళ్ళారు. అకస్మాత్తుగా వెళ్ళటం కూడా కాదు, నేను అంబటి రాంబాబు గారు షెడ్యూల్ కూడా ఇచ్చాడు. ఆయన వస్తున్నారు, మేము పోటీ చేయటం లేదు కాబట్టి మాకు సంబంధం లేదు, అలాగే మేము బహిరంగ సభ పెట్టడం లేదు, వారిని పరామర్శించడం కోర్టు కిందకి రాదు అని చెప్పేసి ఆయన నిన్న ఓపెన్గా చెప్పాడు. దానికి తగ్గట్టుగానే ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వరుసగా టీడీపీ నాయకులు, మంత్రులు మీడియా ముందుకు వచ్చారు. వారు చెప్తున్నది ఏంటి, గతంలో మీ ప్రభుత్వం ఏం చేసింది, 2020లో 21లో జీవో తెచ్చారు, దాంట్లో 7,000 కనీసం మద్దతు ధర అన్నారు, ధరల స్థిరీకరణ నిధి అన్నారు, దాంట్లో ₹1 లేదు. ఈ రకమైన ఆరోపణలు అవన్నీ కరెక్టే కాదంటలా, కానీ ఇప్పుడున్నటువంటి దాన్ని అడ్రస్ చేయాలి కదా. దానికి ఆయన మీరు అవకాశం కల్పించారు, ఆయన వెళ్ళారు. మీరు ఏదో చర్యలు తీసుకుంటున్నారు, చర్యలు తీసుకోలేకపోయారు. సరే రఫీ గారు అంటున్నారు ఆయన తప్పు చేశాడు, తప్పు చేయనిచ్చాము, తర్వాత మేము చర్యలు తీసుకుంటాము చూడండి అంటున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ని ఆయన చాలా అనుకూలంగా, రాజకీయంగా చాలా అనుకూలంగా మార్చుకున్నారని అయితే అనిపిస్తోంది. బట్ ఏదేమైనా రైతు సమస్య అది, అలాగే చాలా సీరియస్ ఇష్యూ, రోజు రోజుకి ధర పడిపోతుంది. మరి ఆ విషయం మీద ముందే అడ్రస్ చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో. ఎలా చూడాలి సార్? సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు, మాజీ శాసనసభ్యులు, సిపిఎం జాతీయ నాయకులు గఫూర్ గారు, అలాగే పెద్దలు జనచైతన్య వేదిక నాయకులు వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి గారు, అన్న తెలుగుదేశం పార్టీ అధికారులు రఫీ గారు, సిటీ 24/7 కూడా నమస్కారం. ఈరోజు సురేష్ గారు మనం గమనించినట్లయితే చట్టం ముఖ్యమా లేకపోతే ప్రజా సమస్య ముఖ్యమా అనేటువంటిది ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం. ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాలని, శాస్త్రాలని గౌరవిస్తామని చెప్పి మరి శాసనసభకు ఎన్నికైనటువంటి పెద్దలు అదే ఈ చట్టం మాకు పనిచేయదని మాట్లాడటం అనేది ఒక రకంగా సమంజసం కాదు. ఎందుకంటే ఈ విషయం నేను చెప్పేది, ఓ పక్కన పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది, పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. మరి గత 2 రోజుల నుంచి ఆ జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, స్థానిక అధికారులు కానివ్వండి, మైక్ పెట్టి ఊరంతా ప్రచారం చేశారు, గుంటూరు సిటీ కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా. అయినా బరి తెగించి జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షం అని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు ఆయన చేసినటువంటి ఆ ర్యాలీ అనండి, ఊరేగింపు అనండి, ఇది నిజంగా ఇది చట్ట ధిక్కారం ఒక యాంగిల్లో మనం చెప్తే. అలాగే రైతులకు సంబంధించి గత 2 నెలల నుంచి, నాకు తెలిసి డిసెంబర్, జనవరి, ఈ ఫిబ్రవరి ఎండింగ్ కూడా మనం వచ్చాం, గత 2-3 నెలల నుంచి రైతులు ఈ యొక్క మిర్చి ధరలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసాం. అకాల వర్షాలు, అలాగే విదేశీ ఎగుమతి లేకపోవడం, అలాగే మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఇబ్బందులు పడి రైతులకి మిర్చి ధరలు ఇదే లేదు. మనం చూసినట్లయితే 20 ఏళ్ళ నుంచి దాదాపు ఈరోజు 11,000కి 13,000కి పడిపోయినటువంటి పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మరి దిక్కుతోసిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2-3 నెలలు వదిలిపెట్టి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్పందించింది, మీరు గమనించాలి. షర్మిలారెడ్డి గారు మిర్చి రైతుల ధరలకు సంబంధించినటువంటి పడిపోయిన విషయంలో మాట్లాడారు. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నెల క్రితమే ఈ విషయం మీద మేము మాట్లాడటం జరిగింది, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఈ యొక్క విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదనేది వాస్తవం. ఎందుకంటే రైతులు అల్లాడిపోతా ఉన్నారు. ఒక్కొక్క రైతుకి ఎకరాకు వచ్చేసి ₹1,20,000 పైగా నష్టపోయేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకి ఒక భరోసాని కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. ఈ యొక్క మా మార్కెట్ యార్డ్ చూసినట్టయితే ఆసియా ఖండంలోనే పెద్ద స్పైసీ మార్కెట్ ఇది. గుంటూరు మిర్చి అంటేనే పెద్ద
ప్రపంచంలోనే మంచి నెంబర్ 1 మార్కెట్ ఉన్నటువంటి ఇలాంటి మార్కెట్ లో రైతాంగం ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడకుండా, ఎందుకంటే ఆదాయం కూడా ఉంది, మార్కెట్ యార్డ్కి కోట్లాది రూపాయలు మరి ఆదాయం వస్తా ఉంది రైతుల ద్వారా, రైతుల స్వెస్ ద్వారా. ఎన్ని మరి డబుల్ ఇంజన్ సర్కారు ఇలాంటి రైతుల్ని ఆదుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందింది? ధరల స్థిరీకరణ మరి సంబంధించి మీరు 5,000 కోట్లు పెడతా ఉన్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి, దాన్ని ఊసేలేదు. రైతులు గత 5 సంవత్సరాల కాలంలో మరి ఎన్ని వేల మంది చనిపోయారో మనం చూసాం, ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోయారో చూసాం. మరి క్రాప్ హాలిడేని కూడా ప్రకటించి రైతులు ఇళ్లకాడనటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి కొన్ని చోట్ల వరిని పండించకుండా క్రాప్ హాలిడేని ప్రకటించినటువంటి పరిస్థితులు చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయం చేయడం కోసమే వచ్చాడు, రైతుల పక్షాన ఆయన ఉద్ధరించినది లేదు. అయితే మరో యాంగిల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కూడా క్లియర్ గా ఉంది. ఈ అసమర్థ చేతగాని మరి నాయకులు ఎందుకు స్పందించలేదు? ఈ రోజు ఉదయం నుంచి ఒకేసారి మైకులు పెట్టుకుని మాట్లాడుతున్నారు. యాడివేడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యాడివేడు అచ్చెన్నాయుడు, యాడివేడు ఈ నాయకులంతా. ముఖ్యమంత్రి గారు ఈ రోజు లెటర్ రాసామంటున్నాడు, 3 నెలల నుంచి సమస్య ఉంది, మీరు ఎందుకు స్పందించలే? ఎందుకు అవకాశం ఇచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డికి? ఇది మీ తప్పిదం కాదా? కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం, ఇది సమంజసం కాదు. అదే విధంగా ఎందుకంటే పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి సమయంలో, 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి సమయంలో, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో నువ్వు 100 మందిని, వేలాది మందిని గుంపు చేసుకుని పోయి మార్కెట్ గేట్కి వెళ్ళి నువ్వు సాధించింది ఏంది? నువ్వు పొలిటికల్ గా ఒక మైలేజ్ కోసం వేసినటువంటి గేమ్ ఇది. నువ్వు ఏ విధంగా అయితే జైలు యాత్ర చేశావో, గతంలో ఓదార్పు యాత్ర చేశాడు, పాదయాత్ర చేశాడు, ఇప్పుడేమో జైలు యాత్రలు చేస్తా ఉన్నాడు, ఈ రోజు ఏమో మరి మార్కెట్ యాత్ర పేరుతో ఒక నాటకం ఆడుతున్నాడు. అంతకు మించి అతని రైతుల మీద ఎలాంటి విశ్వాసం లేదు, అతని రైతులు నమ్మరు. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఫల్యానికి ఇది ఒక మచ్చుతున్నక. మరి ఏమైంది చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ, ఈ రోజు నువ్వు లెటర్ రాయటం ఏంటి? 3 నెలల నుంచి సమస్య ఉంది, రైతులతో మాట్లాడండి, మార్కెట్ యార్డ్ ప్రజలతో మాట్లాడండి, వ్యాపారస్తులతో మాట్లాడండి, లేకపోతే మీరు మీ ప్రభుత్వ రంగ సంస్థని రంగంలో దించండి, వాళ్ళ ద్వారా కొనుగోలు చేయించండి, లేకపోతే మిర్చికి క్వింటాకు 2,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా మీరు చర్యలు తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురండి, రైతులకు భరోసా కల్పించండి. ఇవన్నీ చేయకుండా మీరేదో కాకమ్మ కబుర్లు చెప్పడం, అతను దాని అవకాశంగా తీసుకొని ఈ రోజు రావటం, ఇది ప్రజలను ఉద్ధరించడానికో రైతులను ఉద్ధరించడానికో కాదు. ఈ దొందే ఇది. ఈ 2 పార్టీల వ్యవహారం కూడా ప్రజలను మోసం చేయడమే, రైతులను మోసం చేయడమే. ఏందండి ఈ దుర్మార్గం? ఇంతకంటే రైతులు పురుగుల మందులు దాకా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, రైతులు గిట్టుబడతారు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు పిల్లలను చదివించడానికి ఇబ్బందులు పడతా ఉన్నారు, భార్య పుష్టి కూడా తాకట్టు పెట్టి మందులు కొని వ్యవసాయం చేస్తా ఉన్నారు, బ్యాంకు నుంచి రుణం లభించడం లేదు. ఇలాంటి దీనావస్థితిలో రైతులు మరి ప్రజలకు పట్టి అన్నం పెట్టేటువంటి రైతులు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు, మరి కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే 20 లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకి మరి రుణాలు రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఈ రైతులు మీరు ఆదుకోరు? ఎందుకు ఈ విధంగా మీరు వ్యవహరిస్తున్నారు? అసలు మీకు పరిపాలన చేసే అర్హత మీకుందా? మీరు ప్రజల పక్షమా లేకపోతే కార్పొరేటర్ పక్షమా? మీరు తేల్చాల ముందు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ప్రజలు దీన్ని సహకరించరు, దీన్ని ప్రజలు నమ్మరు. మీడియాలో వచ్చినట్లుగానే ఇంకోటి వచ్చినట్లుగానే ఇదేదో పెద్ద బ్రహ్మాండమైనది కాదు. జగన్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వ తెలియజేస్తా ఉన్నాం. రైతాంగం పట్ల, ఈ దేశానికి పట్ల, రంగం పెట్టే రైతుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ధరల స్థిరీకరణ కొనుగోలు చేయండి. 2 రూపాయలు అదనంగా మరి ప్రభుత్వం విధంగా చర్యలు చేపట్టండి. మీరు అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేయండి. రైట్, ఓకే ఓకే సైదా గారు, కొద్దిగా మీ ఆడియో కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇట్ విల్ బి సెట్ రైట్ ఇన్ ద మీన్ టైమ్.